దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో ప్రధాన నిందితుడు ప్రజ్వల రేవన్నపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. లైంగిక వేధింపుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగానే దేశం విడిచి పారిపోయిన ప్రజ్వల రేవన్న కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజ్వల రేవన్న ప్రస్తుతం జర్మనీలో ఉన్నారని గుర్తించిన అధికారులు వీలైనంత త్వరగా ఆచూకీ కనిపెట్టి స్వదేశానికి తీసుకురావడానికి కసరత్తులు చేస్తున్నారు. కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న ప్రజ్వల్ రేవన్న లైంగిక వేధింపుల వ్యవహారంపై సిట్టు విచారణ వేగవంతం చేసింది. అందులో భాగంగా సెక్స్ స్కాండల్ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్నపై ప్రత్యేక విచారణ విభాగం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఆయన కనిపించిన వెంటనే అరెస్టు చేసే విధంగా వారెంట్ ఇచ్చింది. దేశంలోని అన్ని ఇమిగ్రేషన్ పాయింట్లకు లుకౌట్ సర్క్యులర్స్ జారీ చేసింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవన్న విమానాశ్రయం, ఓడరేవు, సరిహద్దు చెక్ పోస్ట్ ఇలా ఎక్కడ కనిపిస్తే అక్కడ నిర్బంధించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతకుముందు ప్రజ్వల్ రేవన్న లైంగిక దౌర్జన్యానికి సంబంధించిన కొన్ని అసభ్యకర వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా పలువురు మహిళలు ఎంపీ ప్రజ్వల్తో పాటు ఆయన తండ్రి హెచ్డి రేవన్నపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇందులో భాగంగా విచారణకు హాజరు కావాలని తండ్రి కొడుకులకు సిట్టు నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా ఎస్పీ సీమా లాడ్కర్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. అయితే తనకు సమయం కావాలని ప్రజ్వల్ రేవన్న సిట్ అధికారులను కోరారు. సిట్ ముందు హాజరు కావడానికి 7 రోజుల సమయం కావాలని, ఇప్పుడు తాను బెంగళూరులో లేనంటూ ఎక్స్లో సందేశాన్ని పోస్ట్ చేశాడు. అయితే ప్రజ్వల్ అభ్యర్థనను సిట్టు తిరస్కరించి మరోసారి సమన్లు పంపింది. అనంతరం కొద్దిసేపటికే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ప్రజ్వల్ రేవన్న జర్మనీలో ఉన్నట్లు తెలుస్తోంది. సెక్స్ స్కాండల్ వెలుగులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే ఎంపీ ప్రజ్వల్ రేవన్న దౌత్యపరమైన పాస్పోర్ట్ ఉపయోగించి ఏప్రిల్ 28న జర్మనీ పారిపోయినట్లు విదేశాంగ శాఖ అధికారులు గుర్తించారు. తాజాగా సిట్టు జారీ చేసిన లుకౌట్ నోటీసులతో ఆయన భారత్ కు తిరిగి రాగానే పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. మరోవైపు అతడి పాస్పోర్ట్ రద్దు చేసి ప్రజ్వల్ను భారత్ కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. గాంధీల కంచుకోటలో కాంగ్రెస్ పోటీపై సస్పెన్స్ కొనసాగుతోంది. అమేథీ రాయ్ బరేలీలో కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఇస్తుందనే దానిపై ఉత్కంఠ వీడలేదు. నామినేషన్ల గడువు ఇవాళ్లతో ముగుస్తూ ఉండగా ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించలేదు హస్తం పార్టీ హైకమాండ్. అమేథీ రాయ్ బరేలీలో కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. అమేథీ నుంచి రాహుల్ గాంధీ, రాయ్ బరేలీ నుంచి ప్రియాంక వాద్రా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కేఎల్ శర్మను కాంగ్రెస్ బరిలోకి దించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ అక్కడే కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో సమావేశమయ్యారు. అమేథీ, రాయ్ బరేలీ అభ్యర్థులపై చర్చించారు. ఈ 2 స్థానాల్లో గాంధీ కుటుంబ సభ్యులెవరూ పోటీలో ఉండకూడదనే రాహుల్ భావిస్తున్నారట. ఒకవేళ అమేథీలో గెలిస్తే వయనాడ్ వదులుకోవాల్సి వస్తోంది. అది తనకు ఇష్టం లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అటు ప్రియాంక వాద్రా కూడా రాయ్ బరేలీ నుంచి పోటీకి నో చెప్పేశారట. సోనియా, రాహుల్తో పాటు తను పార్లమెంట్లో అడుగు పెడితే బీజేపీ చేస్తున్న కుటుంబ రాజకీయం ఆరోపణలకు బలం చేకూర్చినట్టు అవుతుందని ప్రియాంక ఉద్దేశం. అందుకే తనను సంస్థాగత వ్యవహారాలకే పరిమితం చేయాలని కోరుతున్నారని సమాచారం. ఈ గందరగోళం మధ్య మే 3వ తేదీ కాంగ్రెస్ కు అత్యంత కీలకంగా మారిపోయింది. नहीं, हम चाहते हैं कि राहुल जी लड़े अमेठी से, हम चाहते हैं कि प्रियंका जी रायबरेली से लड़े, पर यह भी सही है कि दोनों देश भर में प्रचार कर रहे हैं, उसको भी ध्यान में रखना है. तो मैं समझता हूँ सबको मद्देनजर रखते हुए एक अंतिम निर्णय लिया जाएगा. आज रात तक कुछ ना कुछ इस पर जरूर घोषणा होगी. 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం అమేథీ నుంచి సతీష్ శర్మ పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వారంతా గాంధీ కుటుంబ సభ్యులే. 1998లో సోనియా గాంధీ పోటీ చేయగా 2004లో రాహుల్ గాంధీ ఇక్కడి నుంచే తన పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. 2004, 2009, 2014లో వరుస విజయాలు సాధించారు. 2019లో బీజేపీ నేత స్మృతి ఇరానీ 55,000 ఓట్ల తేడాతో రాహుల్ను ఓడించారు. దీంతో అమేథీలో గాంధీ ఫ్యామిలీకి గేట్లు క్లోజ్ అయ్యాయి. మరి రాహుల్ గాంధీ రీ ఎంట్రీ ఇస్తారా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.